హాయ్ అందరికీ. మనలో చాలా మందిని వేధించే కొన్ని కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్కి అసలు కారణం ఒక్కటే. అది కూడా మనం పెద్దగా పట్టించుకోనిది. అంటే నమ్ముతారా? ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనని తరచూ ఇబ్బంది పెట్టే ఆ తలనొప్పి, అస్సలు తగ్గని ఆ నడుంనొప్పి, వీటన్నింటి వెనుక ఒకే ఒక్క సీక్రెట్ రీజనుందంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చాలామందికి రిలేట్ అవుతుంది కదా. సరే మరి, ఆ దాగి ఉన్న కారణం ఏంటో చూద్దామా? వింటే ఆశ్చర్యపోతారు. ఈ ప్రాబ్లం అంతా మన మోడర్న్ లైఫ్ స్టైల్ నుంచే వస్తోంది. ఇదిగో ఈ చిత్రంలో చూస్తున్నదే ఆ సమస్య. దీన్నే ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ అంటారు. ఇక్కడ చూడండి, తల ఉండాల్సిన పొజిషన్లో కాకుండా భుజాల నుంచి ఎలా ముందుకొచ్చేసిందో. సరిగ్గా ఇదే అసలు సమస్యలన్నింటికీ మూలమన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫార్వర్డ్ హెడ్ పోస్చురల్ సిండ్రోమ్ అంటే మన తల బాడీ సెంటర్ లైన్ నుంచి ముందుకు జరగటం. వినడానికి చిన్న మార్పులా అనిపించినా దీనివల్ల మన మెడ, భుజాలు, వెన్నెముక మీద చాలా అంటే చాలా ఎక్కువ భారం పడుతుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఒక్క చిన్న భంగిమ లోపం మన శరీరాన్నంతా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా? ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ఒక డామినో పడితే దాని వెనకున్నవన్నీ ఎలా టపటపా పడిపోతాయో అచ్చం అలాగే ఉంటుంది. సమస్య మెడ దగ్గరే మొదలవుతుంది, కాని దాని ఎఫెక్ట్ అక్కడితో ఆగిపోదు. అలల్లాగా శరీరమంతా పాకుతుంది. ఫస్ట్ మనకి నొప్పి, నరాలకు సంబంధించిన ఇబ్బందులతో మొదలవుతుంది. ఇవే ఫస్ట్ వార్నింగ్ సైన్స్. ఇక్కడ చూడండి, కేవలం మెడనొప్పితోనే ఆగదు. ఆ ప్రెషర్ కాస్త తలనొప్పులుగా, మైగ్రేన్లుగా మారుతుంది. తర్వాత ఆ నొప్పి చేతుల్లోకి పాకుతుంది. వీపు పైభాగంలో, నడుము కింది భాగంలో, ఇలా మొత్తం స్పైన్ని ఇబ్బంది పెడుతుంది. చివరికి సయాటికా, కార్పల్ టనల్ సిండ్రోమ్ లాంటి సీరియస్ సమస్యలకు కూడా దారితీయచ్చు. వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే ఆ వెన్నెముకపై పడుతున్న ఎక్స్ట్రా ప్రెషర్. నరాల మీద ప్రెషర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇక మన బాడీ స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ మెకానికల్ స్ట్రెస్ వల్ల కీళ్లు, కండరాలు దెబ్బతింటాయి. దవడకీళ్లులో సమస్యలు రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, ఇంకా చెప్పాలంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు కూడా అరిగిపోవచ్చు. దీన్నే డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం నొప్పుల గురించి మాత్రమే కాదు. ఇక్కడ్నుంచి విషయం ఇంకాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పోస్చర్ ప్రాబ్లం మన శరీరంలోని వేరే ఇంపార్టెంట్ సిస్టమ్స్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక్కసారి ఇవి చూడండి. యాసిడ్ రిఫ్లెక్స్, స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గాలి ఆగిపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండటం, తగ్గని దగ్గు. వీటికి మెడభంగింకు ఏంటి సంబంధం అనిపించొచ్చు కదా. కాని లాజిక్ ఉంది. తల ముందుకు వంగినప్పుడు మన ఛాతీ మీద ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ రెండూ ఎఫెక్ట్ అవుతాయి. నిజంగా ఇది చాలామంది ఊహించని విషయం. ఇక ఫైనల్గా ఈ లిస్ట్లో నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. కళ్ళు తిరగడం, వర్టిగో, కొందరిలో దృష్టి సమస్యలు రావడం. ఎందుకంటే మన వెన్నెముక పైభాగం మెదడుకి చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ పడే ఒత్తిడి మొత్తం నర్వస్ సిస్టమ్ మీద పడుతుందన్నమాట. ఓకే, ఇన్ని రకాల సమస్యలు చూశాక మనం ఫైనల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అసలు మన పోస్చర్ మన ఆరోగ్యానికి ఎందుకు అంత ముఖ్యం? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ లెక్కపడితే మొత్తం 16 రకాల ఆరోగ్య సమస్యలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే వీటన్నింటికీ మూల కారణం ఒకే ఒక్కటి: ఫార్వర్డ్ హెడ్ పోస్చర్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పోస్చర్ అంటే మనం నిలబడే, కూర్చునే తీరు కేవలం మనం ఎలా కనిపిస్తున్నాం అనే దాని గురించి కాదు. అది మన ఓవరాల్ హెల్త్కి ఒక ఫౌండేషన్ లాంటిది, ఒక పిల్లర్ లాంటిది. అంటే ఈ యొక్క భంగిమను సరిచేసుకుంటే సంబంధం లేదనుకున్న ఎన్నో సమస్యల నుంచి మనకు రిలీఫ్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ టాపిక్ ముగించే ముందు ఒక్క చిన్న ప్రశ్న. చివరిసారిగా మన బాడీ పోస్చర్ గురించి మనం ఎప్పుడు పట్టించుకున్నాం? మనం కూర్చునేటప్పుడు, నిలబడినప్పుడు, ఫోన్ చూస్తున్నప్పుడు మన భంగిమ ఎలా ఉందని ఎప్పుడైనా గమనించుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి.